అనారోగ్య బాధలు పడుతున్నటువంటి వారి గురించి ఎలా చేయాలి పారాయణం? ఏ విధంగా చేస్తే బావుంటుంది గురువుగారు అని చాలామంది మమ్మల్ని అడగటం జరిగింది. ఈ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు అంటే లేచి తిరుగుతూ ఉంటారు కొంతమంది. కానీ ఒక బాధగా వారికి ఆ వ్యాధి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వారికి ఒక పద్ధతి. వీరంటే కొంచెం స్నానం చేయగలుగుతారు. స్నానం చేసిన వాడిని మనం ఒక్కో చోట కూర్చోబెట్టి పారాయణం చేయవచ్చు. స్నానం చెయ్యలేనటువంటి వారు అంటే బెడ్ రిటన్‌గా ఉన్నటువంటి వాళ్ళకి తొందరగా ఆరోగ్యం కలగటము, లేకపోతే వారు చాలా ఇంకా కొత్త రోగాలు వాళ్ళ శరీరంలో ప్రవేశించడం. అంటే చూడండి, ఒక నెగెటివ్ ఎనర్జీ ఉంటే 100 నెగెటివ్ ఎనర్జీలు వస్తాయి. ఒక పార్ట్ కొంచెం ఇబ్బంది పెడుతోందంటే రెండో పార్ట్‌కి కూడా దెబ్బ పడుతుందన్నమాట శరీర భాగాల్లో. రోగశక్తి అలాంటిది. కాబట్టి మనం ఆ రోగశక్తిని తీసేసే ప్రయోగంగా ఇప్పుడు మీకు చెప్పబోతున్నానన్నమాట నేను. ఎవరైతే ఇలా బెడ్ రిటన్‌గా ఉండేటువంటి వాళ్ళకి తొందరగా కాస్త మంచి ఎనర్జీ రావాలి, కాస్తంత ఉపశమనం కలగాలి అనుకునేటువంటి వారికి, వారు స్నానం కూడా చేయలేనటువంటి వారి గురించి చెప్తున్నా నేను. వారికి కొంచెం మీరు శివాలయంలో కానీ మనకి ఇంట్లో శివుడికి పూజ చేసినటువంటి భస్మం కానీ ఉన్నట్లయితే ఆ భస్మాన్ని కొంచెం వారి ముఖాన రాయండి. తర్వాత కొద్దిగా నీళ్లు తీసుకుని భస్మం కలపండి ఆ నీళ్ళల్లో. ఒక చెంచాడంత నీళ్ళు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు చల్లగా ఉంటే వాళ్ళు తట్టుకోలేరు. అలాంటి పేషెంట్స్ ఉంటారు కొంతమంది. ఈ నీళ్లు ఊరికి అలా సంపురోక్షణ చేయండి. వారు స్నానం చేసినటువంటి ఫలితం వారికి ఏర్పడుతుంది అలాంటి వారికి మీరు చక్కగా మీ చేతిలో కుంకాన్ని తీసుకుని మంచిగా కొద్దిగాపాటి కుంకాన్ని ఇలా పట్టుకుని ఈ లలితా సహస్రనామాన్ని మంగళవారం రోజున కానీ, గురువారము, ఆదివారము, శనివారం రోజుల్లో ఈ పారాయణం చేసి వారికి గనక అంటే మరి రోజు మనకి అన్ని రోజులు మనకి కుదరదు కాబట్టి కొన్ని ప్రమాదమైనటువంటి గ్రహాల బలం ఎక్కువగా ఉండేటువంటి రోజుల్లో, కొంత దృష్టి దోషాలు వచ్చే రోజుల్లో వాళ్ళకు ఉపశమనం కలిగించే ప్రక్రియ అన్నమాట ఇది. ఈ కుంకాన్ని మీరు ఇలా పట్టుకుని చక్కగా పారాయణం చెయ్యండి లలితా సహస్రనామం. చేసినప్పుడు పారాయణం అంతా అయిపోయిన తర్వాత చక్కగా ఇలా మీకు దగ్గరగా పెట్టిన శ్రీమాత్రే నమః, అమ్మ జగన్మాత పరాశక్తి, వీరికి ఈ అనారోగ్యం తగ్గిపోయి త్వరగా వీరికి ఆరోగ్య శక్తి వృద్ధి కలిగి చక్కని ఆనందమైనటువంటి జీవితాన్ని ప్రసాదించు అని మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఆ యొక్క అనారోగ్య స్థితిలో ఉండేటువంటి మనిషికి కనుక ఈ బొట్టుగా మీరు పెట్టారనుకోండి, చాలా అంటే చాలా వాళ్ళకి ఒక రకంగా చెప్పాలి అంటేనమ్మా, ఈ అనారోగ్యంగా మంచాన పడ్డవాళ్ళు ఎప్పుడు పోతానా అని కొంతమంది, మనం కొంత మనకి కూడా ఓపిక లేక చేయలేక రోజు చేసి ఉంటాం కదా. ఒక్కొక్కసారి మనం చేయలేకపోతూ ఉంటాం. మన మాటలు కూడా విసుగ్గా వారికి అనిపిస్తాయి. ఏదైనా తర్వాత చేస్తానులే అని మనం కూడా కొంచెం ప్రదర్శిస్తాం కదా ఒక్కొక్కసారి ఇబ్బందికరమైన మాటలు. ఈ మాటల వలన వారి మనసు ఇంకా గాయమవుతుందన్నమాట. తద్వారా వాళ్ళ నోట్లోంచి కూడా ఏదన్నా చెడు మాట కలగవచ్చు, బాధపడుతున్నటువంటి. సో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు వాళ్ళ మాటలు నెగిటివ్ ఫోర్స్తో వస్తాయి కాబట్టి తద్వారా మీరు నెగిటివ్లోకి పెడతారు. కాబట్టి అలా కాకుండా మనం చక్కగా మంచిగా ప్రేమగా మనం ఈ బొట్టు పెట్టినప్పుడు అలాంటి ఆలోచనలన్నింటినీ కూడా ఈ లలితాదేవి తీసేస్తుంది. అలాంటి అనారోగ్య స్థితిని పోగొడుతుంది. అలాంటి అనవసరమైన ఆందోళనతో కూడుకున్నటువంటి నెగిటివ్ చెడు ఆలోచనలన్నింటినీ కూడా ఈ లలితాదేవి తీసేసి ఆరోగ్యవంతుల్ని చేస్తుంది అమ్మవారు.